చాలా మంచిదయ్యా, అలాగనే చేసుకోవటం కుటుంబానికి ఆశీర్వాదమని చెప్పాను. ఆ కారణం చేత ఈ మంచి కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని దేవుని దగ్గర ప్రార్థన చేశాను. ఎలాంటి వాక్యం చెప్పాను ప్రభువా, నేను ఎక్కడికి పోయినా కానీ సందర్భాన్ని బట్టి వాక్యం చెబుతూ ఉంటాను అని చెప్పి దేవుని దగ్గర అడిగినప్పుడు దేవుడు నాకు ఇచ్చిన ఒక సందేశాన్ని ఈ సమయంలో మీకు చెప్తాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మంచిది, దేవుని వాక్యాన్ని చదువుకుందాం. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయము 38వ వచనము చదువుకుందాం. అతడు ఇలాగున ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహనబలి పశువును కట్టెలను దహించి నీళ్లను ఆరిపోజేశాను. అంతటా జనులందరూ దాన్ని చూసి సాగిలపడి యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని చెప్పి కేకలు వేసిరి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గమనించండి, ఈ సందర్భం శావుకులకు బాగా తెలుసు, విశ్వాసుడు కూడా కొంచెం అర్థమవుతుంది. ఇక్కడ నేను చెప్తున్న మాటలు విందా. అహాబు కాలంలో యెజెబెలు అనే తన భార్య ఏం చేసిందంటే దేవతా భక్తి కలిగిందై ఇశ్రాయేలు రాజైన అహాబును షోమ్రోన్లో పరిపాలన చేస్తూ ఉంటాడు. 12 గోత్రాలు. వారందరినీ బయలుదేవతల ప్రవక్తల తట్టు తిప్పేసి దేవుని బలిపీఠాలని పడగొట్టేసి బయలుదేవతలకు బలిపీఠాలు కట్టించి ఆరాధన చేపిస్తూ వస్తుంది. ఆ సందర్భంలో దైవజనుడైన ప్రవక్త అయిన ఏలియా ఒక్కడ మాత్రమే మిగిలి దేవుని కొరకు రోషం కలిగి ఉన్నాడని చెప్తారు. ఒక రోజున ఈ బయలుదేవతల ప్రవక్తలు 450 మంది ఉన్నారు. ఈ 450 మంది దగ్గరికి వచ్చి అన్నాడు, అబ్బాయి, మీ దేవుడు గొప్పోడో మా దేవుడు గొప్పోడో కొంచెం తెలుసుకుందాం అని చెప్పి మాట్లాడా. మీరు బయలుదేవునికి పూజ చేస్తున్నారు కదా, అయితే ఒక మాట నేను మీకు చెప్తాను. బలిపీఠం మీద 2 ఎద్దులను వహించి బలిపీఠం మీద పెడదాం. పెడితే మీ దేవుణ్ణి పిలవండి, ముందు మీరు చాలా మంది ఉన్నారు కనుక వచ్చి ఆ ఎద్దును వహించిన మాంసాన్ని తినేయాలి. అగ్ని వచ్చి ఆ బలిపీఠం మీద ఉన్న అగ్ని బలిని తినేసి ఆరగించాలి. అట్లా మీ దేవత కనుక చేసిందంటే మీ దేవతే దేవుడిని చెప్పుకుంటాను నేను కూడా. లేదా మా దేవుని బట్టి ప్రార్థన చేస్తాను, ఆయన కూడా చేస్తాడని చెప్పేసి ఒక పందెంగా వారితో మాట్లాడాడు ఏలియా. సరే అంటే సరే అనుకున్నారు. వీళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కనుక వారు అట్లాగే చేసి ఆ బలిపీఠం మీద ఉన్న 2 ఎద్దులు మాంసాన్ని పెట్టి బైలా 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 రాయ రాయ అని చెప్పి ఉదయం మొదలుకొని సాయంకాలం దాకా పోరుకాడి కేకలేశారు. అసలు రాలేదు. రెండవదిగా ఏలియా మీ దేవుడు లేడులే అని చెప్పిన మాటగా నేను పిలుస్తాను మా దేవుణ్ణి అని చెప్పేసి పడగొట్టబడిన బలిపీఠం 12 రాళ్ళు ఇశ్రాయేలు రాళ్ళు తీసి బలిపీఠం కట్టారు. ఆ బలిపీఠం కట్టి ఈ మాంసాన్ని ఎద్దుల మాంసాన్ని ఆ బలిపీఠం మీద పెట్టి ఇంకా చాలా ఉన్నాయి విషయాలు చెప్పడానికి సమయం లేదు కనుక ఒక 40 నిమిషాలే సమయం ఇచ్చారు. ప్రసంగాన్ని కృతం చేయాలి, క్యాష్ అవుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సరే, ఈయనేం చేశాడు? ఈయన దేవుని పిలిచాడు. ఏలియా దేవుని పిలిచాడు. పిలిచే వాళ్ళకి సాయంకాలం నైవేద్యం కాలం పిలిచే వాళ్ళకలా దేవుడు రానే వచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. ఎట్లా వచ్చాడంటే
అగ్నిగా వచ్చేసి మొత్తాన్ని మాంసాన్ని కాల్చి పారేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంతా కాలిపోయి అప్పుడు రుజువైపోయే వాళ్ళకు కూడా యెహోవాయే దేవుడు అని చెప్పేసి కేకలు పెట్టినట్టుగా తెలుస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దీంట్లో ఉన్న ఒక మంచి విషయాలు చెప్తాను నేను మీకు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గమనించండి, దేవుడు పాత నిబంధనలో ఎట్లా ఉన్నాడంటే, ఆయన ఎబ్రిలుకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 29వ వచనం చదవండి. దైవ కృప కలిగి ఉందా? ఎనయ భయభక్తులతో దేవునికి సేవ చేద్దాం. ఎలాగనగా దేవుడు ఎలాంటి వాడండి? దహించు అగ్ని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈయన అగ్ని లాంటి దేవుడు. నిర్గమాకాండము 24వ అధ్యాయం 17 కూడా చదవండి. యెహోవా మహిమ ఆ కొండ శిఖరం మీద దహించు అగ్ని వలె కనబడను. ఈయన దహించే దేవుడు, అగ్నిగా దిగి వచ్చి దహించే దేవుడు. అయితే ఈ దేవుణ్ణి, అగ్ని లాంటి దేవుని పిలవాలంటే ఇక్కడ భూలోకానికి మంచి భోజనం సిద్ధపరచాలి. దేవుడు రావాలంటే దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏం చేయాలి? భోజనం, మంచి భోజనం చేసి పిలవాలి ఆయన్ని, లేకపోతే రాడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ చిత్రంగా చూస్తున్నారు కదా మీరంతా. ఇంకా దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అర్థమైందా? మంచి భోజనం అంటే కొవ్విన దూడలు కావాలి, కొవ్విన గొర్రెలు కావాలి, కొవ్విన మేకలు కావాలి, కొవ్విన ఎద్దులు కావాలి. అర్థమవుతుందా? ఆయనకంట అది రుచిగల పదార్థం అంట. ఎవరికి? దేవునికి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, యెషయా గ్రంథం 43వ అధ్యాయం 24వ వచనం చదవండి. నా నిమిత్తం సువాసన గల నీవు రూకలిచ్చి కొనలేదు, నీ బలి పశువుల కొవ్వు చేత. అంటే కొవ్వు బాగా తింటాడంట ఈయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏం తింటాడంటే? కొవ్వు తింటాడంట. కొవ్వు చేత నన్ను తృప్తి పరచలేదంటే తింటవే కదండి, అంతేనా? యేసు ప్రభు వారు యోహాను సువార్త 6వ అధ్యాయం 12లో 5 రొట్టెలు 2 చేపలు పెట్టి అందరూ తినంట తృప్తి పొందారంట. ఏం పొందారు? తృప్తిగా చిన్న ముక్కలంట. ఇంకా 12 గంపలు. అంటే దేవుడు కూడా కొవ్వు తింటున్నట్టు బహు తృప్తి అంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది మంచి ఆహారం ఆయనకి. లేవియా కాండము 3వ అధ్యాయం 10-12 వచనాలు చదవండి. రెండు మూత్ర గ్రంథులను, వాటి మీద డొక్కల మీద ఉన్న కొవ్వును, మూత్ర గ్రంథుల మీద ఉన్న కొవ్వును యెహోవాకు హోమం అంటే అగ్నిలో కాల్చమన్నాడు. యాజకుడు దాన్ని కాల్చివేసినప్పుడట అబ్బా మంచి ఆహారం అంట ఆయనకి. ఏ ఆహారం చెప్పండి? హోమ రూపమైన ఆ కొవ్వు దత్తు తిని అత్తగుంటాడంట పాపం ఆయన. ఇంకా 16వ వచనం కూడా చదవండి. దాంట్లో అది చాలా ఆ కొవ్వు మంచి ఆహారం అంట ఆయనకి. అందుచేత ఏలి అన్నాడు, బలిసిన ఎద్దులను 2 తీసుకొచ్చి కోసి బలిపీఠం మీద పెడదాం. మీ దేవుని పిలిస్తే మీ దేవుడు వచ్చి దాన్ని తింటే మీ దేవుడే, లేక మా దేవుడు కనుక తినేశాడు అనుకో, అప్పుడు మా దేవుడే మీకు కూడా దేవుడని చెప్పి సవాలు చేసేసాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఆ బయలు దేవుడు రాలేదు. ఏ దేవుడు వచ్చాడు?
అగ్ని దేవుడు వచ్చేసాడన్నమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన దేవుడు ఎలాంటి వాడు? అగ్ని అంటున్నాడు. అగ్ని వచ్చేసి కాల్చుకొని కొవ్వంతా తిని పోయేవాడు అన్నమాట. ఇట్లా చాలా ఉండేవి, కానీ చెప్పడానికి సమయం లేదు. 4 విషయాలు చెప్తాను. 4 బలిపీఠాలు కట్టాడు. 4 బలిపీఠాలు కట్టేసి నువ్వు దేవుడు మాకేం సహాయం చేస్తావు అనే దానికి ఆయన చెప్పాడన్నమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మొట్టమొదట అబ్రహాం దగ్గరికి వెళ్దాం. అబ్రహాం దగ్గరికి వెళ్తే అక్కడ ఏముంటుందంటే 15వ అధ్యాయము 7-8 వచనాలు చదవండి. ఈ దేశమును స్వతంత్రించుకున్నట్లు దానిని నేను నీకు ఇచ్చుటకు కల్దీల ఊరను పట్టణములో నుండి నిన్ను యువతలకు తీసుకొచ్చిన యెహోవాను నేనే అని చెప్పినప్పుడు ప్రభువైన యెహోవా. ఇప్పుడు అబ్రహాం ప్రశ్నించినాడు, నువ్వు చెప్తున్నావు స్వతంత్రించుకుంటాను ఇస్తానన్నావు, దీన్ని స్వతంత్రించుకోవాలంటే అసలు నువ్వు నీకు చూపించే గుర్తు ఏంటి, ఆనమాలి ఏంటి అని అడిగాడు. ఏమోనబ్బాయి, నేను నీకు ఈ స్వతంత్రించుకొని జనాన్ని, నీకు సంతానాన్ని, ఆకాశ నక్షత్రంలో సంతానం ఇస్తాను, ఈ దేశాన్ని నీకు ఇస్తానని చెప్పిన మాటకు సమాధానం అన్నమాట. అయితే నువ్వు నాకు ఇష్టానికి ఏంటి రుజువు అని చెప్పి అబ్రహాం గారు అడిగితే, నేను నీ దగ్గరికి వచ్చి రుజువు చేయాలంటే 3 ఏళ్ళ పెయ్యి కావాలి, 3 ఏళ్ళు మేక కావాలి, 3 ఏళ్ళు పొట్టేలు, 3 సంవత్సరాలు పొట్టేలు అంటే మంచి కొవ్వుగా ఉండాలి, మళ్ళీ ఒక తెల్లగోవ కావాలి, ఒక పావు 5 రకాలైన వెరైటీతో నాకు మంచి భోజనం చేయరా, అప్పుడు నేను వచ్చి నీకు ఇచ్చిన దర్శనం నెరవేర్చేటట్టు రుజువు చేస్తానన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంత హిస్టరీ చెప్పడానికి మీకు చేత కాదు. ఇప్పుడు ఇదేంటంటే అబ్రహాము నాకు సంతానమే లేదు దేవుడా, అన్ని ఇచ్చావు కానీ అని అడిగాను. మొట్టమొదటిలో దర్శనం వచ్చింది ఆయనకి నిద్రపోతుంటే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ దర్శనం జరుగుతున్న సంభాషణ ఇది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే దేవుడు అన్నాడు, నీ గర్భంలోనికి తీస్తాను రా బిడ్డ, ఆకాశం దగ్గర వచ్చి చూడు, ఆకాశం నక్షత్రం లెక్కేస్తావంటే ఏమి లెక్కేస్తాడు ఈయన, అంత సంతానం ఇచ్చంటే దొరికే మాట నిజమే, నాకేంటి రుజువు అన్నాడు. రుజువు అంటే 5 రకాలైన వాటిని కోసాడు పెట్టు, నేను అగ్నిగా దిగొచ్చి నీకు ఈ అవారాన్ని సరి చేస్తానన్నాడు. 17వ వచనం చదవండి. పొద్దుగుకి కటిక చీకటి పడినప్పుడు రాగుచున్న లగులుకున్న పొయ్యి అగ్ని జ్వాలయు కనబడి చూడండి ఆ యొక్క బలి ఇచ్చిన వాటి ఆ మాంసం మీదుగా వచ్చేసిందంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వచ్చేసి అంటే అబ్రహాం ఇచ్చిన 5 రకాలైన దానిని భుజించేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు చెప్పాడు, నీకు మంచి విస్తారమైన సంతానం ఇస్తాడు. ఇది నెరవేర్చిన తర్వాత దాంట్లో హిస్టరీ చెప్పాలి మీకు. అప్పుడు సంతానమే లేదు, నీకు జనం ఉంటారు, నీ పెద్దోళ్ళు వస్తారు, నీది కాని దేశానికి వెళ్ళిపోతారు, 400 సంవత్సరాలు ఉంటారు ఆడ బానిసలుగా, మళ్ళీ వస్తారు. మళ్ళీ వచ్చిన తర్వాత నీ సంతానానికి ఇదిగో ఈ వాగ్దానం చేసిన దేశాన్ని నేను నీకు ఇస్తానని చెప్పి, సంతానం లేనప్పుడు దర్శనములో పడుకు నిద్రపోతుంటే ఈ జరిగింది సంభవం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయము 5వ వచనం ఒక మాట చదవండి. నీ నీతి అయినను నీ హృదయ యథార్థత అయినను హేతువు కాదు, అబ్రహాము ఇస్సాకుకు ఇచ్చిన వాగ్దానమును బట్టి సమానము చేశాడు దేవునికి అని ఇశ్రాయేలు ప్రజలు చేర్చారు. ఎంతమందిని? నక్షత్రం లాంటి సంతానాన్ని ఈ కానాను దేశం చేర్చాడు. 10వ అధ్యాయం 22 కూడా చదవండి. చూడండి,
ఈ మోషే అంటున్నాడు, ఒకప్పుడు ఇశ్రాయేలు 70 మందిగా ఐగుప్తుకి వెళ్ళారు, ఇప్పుడు నీ దేవుడని యెహోవా. ఆ, చాలు చాలు దేవుడు. చూసారా ఎంతమంది తీసుకొచ్చి ఎప్పుడో ఆయనకి బలర్పించినప్పుడు వాగ్దానం చేశాడు. ఎవరు? దేవుడు. నాకు 5 రకాలను వెరైటీగా మాంసం పెట్టరా, నేను వచ్చి తినేస్తాను, అయితే నీ సంతానాన్ని హెచ్చిస్తా, హెచ్చించి ఒక 400 సంవత్సరాల టైం పడుతుంది వాళ్ళకి, తర్వాత తీసుకొచ్చి నేను మిమ్మల్ని ఈ దేశంలో నేను పెడతానని మాట నెరవేర్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు, అగ్ని లాంటి దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, సంతానాన్ని విస్తరింపజేసే దేవుడు, అగ్నిలాగా ఉండి ఆశీర్వదించే దేవుడు, కుటుంబాన్ని దీవించే దేవుడుగా మనకు కనబడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అర్థమవుతుందా? ఇంకా అగ్నిగా ఉన్న దేవుడు ఏం చేస్తాడో తెలుసునా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయంలోకి వద్దాం. 6వ అధ్యాయంలోకి వద్దాం. 16వ వచనం చదువుకుందాం. ఆ 11వ వచనం చదవండి. యెహోవా దూత వచ్చి గిద్యోను మిద్యానీయులకు మరుగయుండి గానుగ చాటున గోధుమలను కొట్టుకుంటున్నాడు పాపం. యెహోవా దూత అతనికి కనబడి, ఆ పరాక్రమము కలిగిన బలాఢ్యుడా అని. ఓ ఎంత మాట! మిద్యానీయుడికి భయపడ్డాడు ఈ ముండా కొడుకు. ఎందుకో తెలుసా? తప్పు చేసిన కారణం చేత 3 సంవత్సరాలు మిద్యానీయులకు అప్పగించాడు ఇశ్రాయేలు ప్రజల్ని. ఇది న్యాయాధిపతిగా చూస్తున్నాడు అయ్యగారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. మిద్యానీయుల నుండి ఎవరో కాదండి, వాళ్ళు తోబుట్టులే. ఎవరు మిద్యానీయులు అంటే? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అబ్రహాముకి 8 మంది కొడుకులు, ఒకళ్ళిద్దరు కాదు. ఎంతమంది? 8 మంది కొడుకులు. 8 మంది అంటే మనకిద్దరే కనపడుతుంటారు బైబిల్ చదివాడు కొంతమందికి. ఈ 6 కనపడరు. 100 సంవత్సరాలు అయిపోయిన తర్వాత మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు. ఎవరు? అబ్రహాం. అమ్మా, ఎవరు చేసుకున్నాడు? కెతూరాన్ని చేసుకుంటే ఆమెకి 6 పుట్టారు. 6లో 3వ పేరే మిద్యానీయుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ఇశ్రాయేలుకు పెద్ద శత్రువు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, ఇట్లా కారణం చేత అప్పుడు గిద్యోను భయపడిపోయి, అయ్యా, నేను మనషే గోత్రంలో పుట్టినోడిని, మనషే గోత్రంలో కూడా చాలా అల్పమైన వాడిని, పనికిమాలిన వాడిని, నేనెట్లా పరాక్రమశాలిని అవుతాను, నేను ఇశ్రాయేలును ఎట్లా రక్షించగలుగుతాను అని చెప్పేసి దేవుని దూతతో మాట్లాడారు. ఆ దేవుని దూతతో మాట్లాడిన సందర్భంలో, ఇది తప్పగా జరుగుతున్న బాబు, నేను తోడుగా ఉంటానండి. నువ్వు నాకు తోడుగా ఉంటే రుజువేందో తెలుసా? నేను ఒక మేక పిల్లని తీసుకొచ్చాడు పెడతా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక మేక పిల్లను, మళ్ళీ వంటకం చేసిన ఒక పిండిని, ఇదంతా తీసుకొచ్చాడు పెడతాను. దీని కనుక నువ్వు దహిస్తే, తీసేసుకుంటే నిజంగా నాకు తోడుగా ఉన్నావనే రుజువు అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చదవండి 19వ అధ్యాయం ఒక మాట. సిద్ధపరచి ఆ మాంసమును గొప్పలో ఉంచి పోసి మస్తకి వృక్షం కిందకు తీసుకొచ్చాడు. దేవుని దూత మాంసమును, పొంగమును, భక్షమును పట్టుకుని రాతి మీద పెట్టి చెప్పాను. అలాగూ చేయగా యెహోవా దూత ఆ రాతిలో నుంచి వచ్చింది అగ్ని. ఆ మాంసమును
చాలు చాలు తినేసి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ రాజులో నుంచి వచ్చిందంటే ఇదొక ప్రసంగం కూడా దాన్ని చెప్పండి నేను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తినేసి. అర్థమవుతుందా? ఇప్పుడు ఎన్ని చెప్పాను నేను మీకు? 3 చెప్పా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏలియా అగ్ని, అబ్రాము అగ్ని, ఇప్పుడు గిద్యోను అగ్ని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తినివేసి అప్పుడు రోషంగా లేచి గిద్యోను మిద్యాను మీద యుద్ధానికి వెళ్ళిపోతారు. 32,000 మంది వస్తారు కదా, అంతా 10 మందులు పంపించేయాలి అంటే 300 మంది దొరికారు. మళ్ళీ దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు మిద్యాల మీద పొందాడు, జయం పొందాడు. దీని అర్థం ఏమిటంటే అక్కడ ఏమన్నా కానీ దేవుడు అనే రుజువు ఏరియాది. ఇక్కడ ఏమో నీకు సంతానం ఇచ్చి అభివృద్ధి పరుస్తానని రుజువు ఈ అగ్ని. ఈ అగ్ని ఏమన్నా కానీ ఆ సంతానాన్ని రక్షిస్తా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏం చేస్తాను? రక్షిస్తాననేదిగా ఈ అగ్ని రుజువు చేసినట్టుగా మనకు అర్థమవుతుంది. 4వ నేను తెలుసిన ఆదికాండం 8వ అధ్యాయం 20వ వచనం చదివితే ఆ నోవహు అనిపిస్తాడు. చదవండి. అప్పుడు నోవహు యెహోవాకు కట్టి పవిత్ర పశువులన్నిటిలోను తీసి ఆ బలిపీఠం మీద అర్పించి యెహోవా ఇప్పైన సువాసన అంటే ఆ యొక్క మంచి పశువులు ఆ గొర్రెలంట్లో మాంసమంతా కొవ్వంతా తిని మంచి సువాసనగా ఇక మీదట నరులు నేను శపించను. చాలే. చూశారా? ఇంకేం చేశాడు? ఎన్నడూ కూడా నాశనం చేయనన్నాడు. 9వ అధ్యాయం 13 చదవండి, ముగిస్తాను దీన్ని. ఇదిగో మీ మీదకి ఎన్నడూ కూడా ఎలాంటి ప్రమాదం లేకుండా నాశనం చేయకుండా ఉండే గుర్తు కూడా పెడుతున్నాను. మేఘములో ఇంద్రధనుస్సు ఉంచాను, నాకును భూమికి నీ మధ్య నిబంధనకు గుర్తు. రప్పించినప్పుడు నా నిబంధన జ్ఞాపకం చేసుకుంటా కనుక నాశనము దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. 1 దేవుడుగా అగ్ని రుజువు చేసింది. 2వదిగా సంతానం ఇస్తానని అగ్ని రుజువు చేసింది. 3వదిగా రక్షిస్తానని అగ్ని రుజువు చేసింది. 4వదిగా ఎన్నడూనూ నాశనం చేయడని అగ్ని రుజువు చేసినట్టుగా దేవునికి స్తోత్రం అర్థం చేసుకోవచ్చు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. అది పాత నిబంధన కాలములో. కొత్త నిబంధన కాలములో ఆ అగ్ని దిగొచ్చింది కిందకి, భూమి మీదకి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అర్థమవుతుందా? చూడండి, అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం మొట్టమొదటి చదవండి. పెంతెకొస్తు పండగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండగా వేగముగా వీచు బలవంటి గాలి వంటి ధ్వని ఆకాశములో నుండి హఠాత్తుగా వారి కూర్చున్న ఇళ్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగించబడినట్టుగా వారిలో ఒక్కొక్కరి మీద అందరూ పరిశుద్ధాత్మతో అగ్ని భూలోకానికి దిగొచ్చి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. ఆ అగ్ని పాత నిబంధనలో వాళ్ళు మంచి అన్నం పెట్టినప్పుడు వాళ్ళు తిని చెడిపోయేది, మళ్ళీ కంటికి కనపడేది కాదు, మళ్ళీ చేస్తేనే వచ్చేది. ఇప్పుడైతే పోయే పని లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు దిగి వచ్చేసింది ఉంది ఇక్కడ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏడుంది ఇప్పుడు? ఎక్కడుంది? భూమి మీద ఉంది. అందుకని యేసయ్య ఒక మాట చెప్పారు యోహాను సువార్త 6:7. నేను ఎండిపోవటం మీకు ప్రయోజనం బిడ్డా, శిష్యులతో చెప్పాను. నేను అనకపోతే ఆయన రాడు, ఆయన వచ్చానంటే మీకు చాలా మేలు చేస్తాడు. నేను కొంతవరకే బోధిస్తున్నాను కానీ అంత చెప్పలేదు.
ఆయన వచ్చాడంట అంతా మీకు చెప్పేస్తాడని చెప్పేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక గమనించండి దేవుని బిడ్డలారా, ఆ పరిశుద్ధాత్మ అనే అగ్ని అనే దేవుడు భూలోకంలో పరిశుద్ధాత్మ అనే దేవుడు మన మధ్యలో ఉన్నాడు. అగ్ని ఇప్పుడు ఎక్కడున్నాడు అంటే దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక మాట చెప్తా. యెషయా గ్రంథంలో ఒక మాట ఉంది, 49:3 చదవండి. ఇశ్రాయేలు, నీవు నా సేవకుడు. ఎక్కడుంటానన్నాడు ఇప్పుడు? నువ్వు సేవ చేస్తున్నావురా, నీలో ఉంటానరా. నేను అగ్నిలాగా పోకుండా అగ్ని నీలో ఉంటా. నీవు నా సేవకుడవు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీలో ఉండి నన్ను నేను పని చేసుకుంటా. అంతేగా పేతురు గారి పెద్ద బొనగాడ అయ్యింది. ఆ 11 కూడా లేచి నిలబడే వరకు 3,000 మందిని పట్టేశారు. ఎవరు పట్టేసింది? లోపలున్న అగ్ని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా? అలాగనే ఇప్పుడు అగ్ని దిగి వచ్చి పెంతుకోస్తు దినమున శావుకుల్లోకి వచ్చేసారు. 120 మందిలోకి వచ్చేసారు. అగ్ని భూలోకంలో ఉంది ఇప్పుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు గమనించండి దేవుని బిడ్డల, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు అగ్నిగా దిగొచ్చి ఆహారం భోంచేసి వాళ్ళని ఆశ్రయించిపోయిన అగ్ని ఇప్పుడు ఈ పరిశుద్ధాత్మ కూడా భూలోకంలో ఆహారం పెట్టాలి. మనం ఎవరికి పెడితే? బైబిల్ గ్రంథంలో చదవని ఒక మాట చెప్తాను. గలతీయులకు రాసిన పత్రిక 6:6 చదవండి. వాక్యోపదేశం పొందేవాడు అది. ఇప్పుడు పరిశుద్ధాత్మ అగ్ని ఎవరిలో ఉన్నాడు? సేవకుడు ఉన్నాడు. ఇప్పుడు సేవకుడికి పెడితే ఎవరికి పెట్టినట్టు? ఏమండి, సంవత్సరం నుంచి పెడతా వచ్చాడు మాకు అమృతం భోజనం మా కుటుంబానికి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకా వారం మాకు ఇంకా ఉన్నారు, అంతకంటే సీనియర్లు ఉన్నారు. 3-4 సంవత్సరాల నుంచి పెట్టేవాడు కూడా మా సంఘంలో కుటుంబానికి. అర్థం చేసుకో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక వాక్య ఉపదేశం చేసేవాడికి మంచి పదార్థాలు. ఇప్పుడు ఇందాక అగ్నిగా ఉన్న ఆయనకంటే కొవ్వు కావాలంట ఆయనకి. అంతేగా? కొవ్వు లేకపోతే తింటాడా? పాపం 2 బలిగా తీసుకొచ్చారు. మొట్టమొదటిలో ఒక ఆయన విశ్వాసం బట్టి అంట మంచిదాన్ని ఇచ్చాడంటే ఎవరు? ఏబేలు. ఒక ఆయన ఏం చేశాడు? మీకా గ్రంథం, మలాకి గ్రంథం ఉన్నట్టుగా ఏదో అని పరికమాలను తీసుకొచ్చాడు. కోప్పడ్డాడు ఆయన. నేను ఘనమైన మహారాజును అయితే కొవ్విడి వాటిని ఉంచుకొని బక్కటి బలిసిన పరికరాన్ని తీసుకొచ్చి వచ్చావు చెప్పేస్తున్నా పో అన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ఇప్పుడు మనం ఆశీర్వాదం పొందాలి, దేవుని పొందాలి, ఆశీర్వాదంతో ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక గమనించండి, ఒక దైవజనుడు నీ దగ్గరకు వస్తున్నాడంటే అతనిలో అగ్ని లాంటి పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అతని దగ్గర ఆశీర్వాదం ఉంటుంది, శాపం కూడా ఉంటుంది. బాగా గుర్తుంచుకోండి. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఎవరి దగ్గర ఉంటుంది? శాపకుడి దగ్గర. అందుకని యేసు ప్రభువు వారు మత్తయి సువార్త 10వ అధ్యాయంలో చెప్పాడు, ఏ పట్టణంకి వెళ్తారో ఏ ఇంట్లోకి వెళ్తారో వెళ్ళేటప్పుడు శుభమని వాళ్ళకు చెప్పండి. ఆ ఇల్లు యోగ్యమైందైతే మీరిచ్చే శుభవచనాలన్నీ వాళ్ళకు వస్తాయి. వాళ్ళు చేర్చుకోక మిమ్మల్ని పొమ్మంటే మీ పాద దూడి అప్పుడు విమర్శ దినమందు వారికి వస్తుంది. ఆ గతి కంటే సొదొమ గొమొర్రాల గతే చూశారు. ఆశీర్వాదం ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా గమనించాలి. ఆశీర్వాదం పొందాలి అంటే సేవకుని మనము గౌరవించాలి, మంచి భోజనాలు పెట్టాలి. ఎందుకు పెట్టాలి అంటే పరిశుద్ధాత్మన అగ్ని దిగొచ్చి వారిలో ఉంటుంది. ఇప్పుడు పరలోకంలో లేదు.
అప్పుడు ఏదో దిగొచ్చింది, చిరిగిపోయి వాళ్ళకి కావలసిన ఆశీర్వాదం చెడిపోయి. ఇప్పుడు ఎప్పుడుంది? ఇప్పుడు ఇక్కడ దైవజనులో ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది యేసు ప్రభు వారు చెప్పారు ముందుగానే. యోహాను సువార్త 14:16 అన్నాడు, ఆదరణకర్తను పంపిస్తున్నాను, వస్తాడు, మీతో ఉంటాడు, మీలో కూడా ఉంటాడు, ఉండి పని చేస్తాడు, భయపడబాకండి అని చెప్పాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుచేత నిజమైన దైవజనుడు నీ దగ్గరికి వచ్చినప్పుడు అతని ద్వారా నువ్వు ఆశీర్వాదం పొందాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిజమైన దైవజనుడు కూడా గ్రహించాలి. ఇప్పుడు అంతా చాలా చెడిపోయింది కాదు, దైవజనులు చాలా మంది ఉన్నారని బైబిల్ చెప్తుంది, నేను చెప్తున్నా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభుని గురించి రాకడ ఎప్పుడైతే ఏమన్నాడు? నా రాకడకు ముందు అనేకమైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసం చేస్తారు, అక్రమ విస్తరించుడి చేత ప్రేమ అని చల్లారిపోయే దినాలు. చాలా మంది వస్తున్నారు. ఇప్పుడు నీ విశ్వాసం ఎట్లుండాలో తెలుసునా? దేవునికి స్తోత్రము. సునేమిరాలుగా ఉండాలి. సునేమిరాలు ఏం చేసింది? సునేమి పట్టణంలో ఎలీషా సేవ చేస్తూ పోతుంటే తన భర్తతో ఒక మాట చెప్పింది, మన ఇంటికి వచ్చి పోయేవాడు భక్తిగల దైవజనుడు నేను ఎరుగుదునయ్యా అంది. అతనికి నేను మంచి భోజనం పెట్టాలని బలవంతం చేస్తూ రోజు తీసుకొని పోయి వచ్చినప్పుడల్లా ఆయనకు ఒక గది కట్టి మంచము పెట్టి పీట బల్ల ఇవన్నీ పెట్టి వగేరాలు పెట్టి ఆ గదిలో అన్ని సౌకర్యాలు పెట్టి చేసి అట్లా చేస్తూ వచ్చింది. భర్తతో మాట్లాడి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన అలా సత్కరించిన కారణం చేత ఒక రోజున ఆ ఎలీషా గారు కూర్చొని ఆలోచన చేశాడు, ఇంత భక్తి మర్యాదతో మనకు సేవ చేస్తుంది ఈమె, మన వల్ల ఏం కావాలో కనుక్కోరా అన్నాడు. ఒకడున్నాడు పనికి మనుడు అమ్మటి. ఎవరు? గెహాజు. ఆయన పేరు గెహాజు అంటే దర్శనం అని అర్థం. అడిగి దర్శనమే లేదు, ఏంటి పేరు మాత్రం ఉంది అడిగి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే విషయం చెప్తున్నా, ఆయన ఆశీర్వాదం పొందలేకపోయినారు ఎలీషా పుట్టుని కూడా. అప్పుడు వచ్చి చెప్పాడయ్యా, అంత ముందు కానీ ఏమో బిడ్డలేరని చెప్పేశాడు. అది మన పనే కదా, ఏమైంది అని చెప్పేసి మీదటికి ఈ ఋతువుకు కుమారుడు పుడతాడని చెప్పేశాడు. సుడేమురాలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూసావా? దైవజను పరిశోధించి ఇంటికి తీసుకొచ్చుకొని బలవంతంగా భోజనం పెట్టిన కారణం చేత ఇంతకు అబ్రాహామునోడు తెలుసునా, ఈ దేవుణ్ణి 15లో అన్ని ఇచ్చావు, ఎన్ని ఇచ్చిన ఏం సుఖమయ్యా, నాకు సంతానమే లేదన్నాడు కదా. అట్లాగనే ఒక చక్కని కుమారుడు దయచేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దైవజనుల్లో ఉన్న ఆశీర్వాదాలు వస్తాయి. బైబిల్ గ్రంథం మత్తయి సువార్తలో చెప్పాడు యేసు ప్రభు, ప్రవక్తను చేర్చుకుంటే ప్రవక్త దగ్గర ఉన్న ఫలాలు మీరు పొందుతారు. ప్రవక్త దగ్గర కొన్ని ఫలాలు ఉంటాయి, ఆశీర్వాదాలు ఉంటాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను చావుకొచ్చి 54 సంవత్సరాలు, 54 సంవత్సరాల్లో 25 సంవత్సరాలు పెళ్ళైన వాళ్ళకి పిల్లలు పుట్టారు, 18 సంవత్సరాలు పెళ్ళైన వాళ్ళకి పిల్లలు పుట్టారు, ఇంకా 16 సంవత్సరాలు పెళ్ళయిన తర్వాత పిల్లలు పుట్టారు, 14 సంవత్సరాలు. ఇట్లా కాలం గడిచిన వాళ్ళని కూడా దేవుడు అద్భుతంగా సంతానం ఇచ్చిన వాళ్ళని దేవుడు పరిచర్యలో నన్ను జ్ఞాపకం చేసుకుని వాడుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ప్రియులారా, ఇప్పుడు నువ్వు ఏదైనా చేయాలి అంటే అగ్గిలాంటి దేవుడు చావుకుడు కొట్టుకున్నాడు. ఇప్పుడు చావుకుడు పుట్టున్నాడు. ఆ చావుకుడుకు మనం ఏం చేసినా వారి పలికి ఆశీర్వాదాలు మనకు ఆశీర్వాదకరంగా ఉంటాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నేనంటమే కాదు, బైబిల్ చెప్పేగా. యేసు ప్రభు గారు ఒక మాట చెప్పాడు తెలుసా మీకు? మత్తయి సువార్త 25వ అధ్యాయం 31వ వచనం చదవండి. మహిమతో మనిషి కుమారుడు ఆయనతో కూడా సమస్త దూతలు వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడయ్యుండును. అప్పుడు సమస్త జనులు ఆయన ఎదుట పోగు చేయబడను. గొల్లవారు మేకల్లో నుండి వేరుపరచినట్లు వారిని వేరుపరచం. కొడివైపున గొర్రెలను ఎడవైపున మేకలను నిలవబెట్టను. రాజు కుడివైపు ఉన్న వారిని చూసి
నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా రండి, లోకం పుట్టినది మన కొడుకు మీ కొడుకు సిద్ధపరిచిన రాజ్యాన్ని స్వతంత్రించుకోండి. ఏం చేశారని స్వతంత్రించుకోమంటున్నాడంటే ఇక్కడ పట్టి రాశాడు, కింద ఒక పట్టి రాశాడు. ఏం పట్టి అది చదవండి. అబ్బో, ఆకలి కొంటే భోజనం పెట్టారు, దప్పికొంటే నాకు దాహం ఇచ్చారు, పరదేశమై ఉంటే చేర్చుకున్నారు, దిగంబరనై ఉంటే నాకు బట్టలు ఇచ్చారు, రోగినై ఉంటే నన్ను చూస్తానికి వచ్చారు, వచ్చుతులని చెప్పును. ఆ నీతిమంతులు అన్నారు, అయ్యా ఎప్పుడు వచ్చాయా, ఏ పూట వచ్చా మా ఇంటికి అని చెప్పేసి ఆయన అడిగానంట. అడిగితన్నాడు, నా ద్వారా వచ్చిన వాళ్ళు చేర్చుకుంటే నన్ను చేర్చుకుని, నేను పత్తినోడు ఉండాలి శాపకుడు, వాళ్ళని చేర్చుకుంటే నన్ను చేర్చుకుంటే, వాళ్ళకి ఇస్తే వాళ్ళకి భోజనం పెడితే నాకు పెట్టినట్టే, వాళ్ళకి బట్టలు ఇస్తే నాకు బట్టలు ఇచ్చినట్టే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అర్థమవుతుందా? అయితే ఈ ఇచ్చిన వాళ్ళు ఏం చేశాడు తెలుసిన, రాజ్యం చేర్చుకున్నాడు. ఇంకొక ముఠా ఉంది పక్కన, మేకల ముఠ. ఆ ముఠ చదవక్కలేదు, అదే వైఖరి అన్నమాట. వెళ్ళని ఈ వైఖరిని అన్నాడు, మీ కొడుకు సిద్ధపరిచిన నిత్య నరకానికి వెళ్ళిపోండి అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దీనిలో నేను చెప్పదలసిన విషయం ఏంటంటే, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక శావుకుడుగా ఉన్న వానికి భోజనం పెట్టిన, మంచి వస్త్రాలు ఇచ్చిన, అది ఎవరికి ఇచ్చినట్టు? దేవునికి ఇచ్చినట్టే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అగ్ని వస్తుంది, అగ్ని వస్తుంది. ఏమొస్తుంది? అగ్ని వస్తుంది. మీకు తెలుసు తెలియదు, ఆ ఇర్మీయాలో అగ్ని ఉంది. ఏముంది? 20వ అధ్యాయం 9వ వచనం చదవండి. ఇర్మీయా గ్రంథం. ఆయన పేరు నేను ఎత్తను, ఆయన నామమును బట్టి నేను ప్రకటించను అనుకుంటున్నా. అది కొన్నిసార్లు సేవకుడి యొక్క హృదయంలో పరిశుద్ధాత్మ అగ్ని మండిపోతా ఉంటది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కనుక నేను ప్రకటించాల్సిందని చెప్పి ఇర్మీయా ప్రకటించాను. ఇర్మీయాను గురించి మొన్న రాత్రి క్యాసెట్ చేశాం ప్రసంగాలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన మాటలు చెప్తుంటే రాజులు ఏం చేశారు తెలుసిన, ఆయన కొట్టి సరసాలు వేసి గోతులో పడేసి చాలా హింసలు పెట్టిన కానీ లోపల అగ్ని ఊరుకుంది. ఆయన్ని ప్రకటించమని చెప్తాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుచేత దేవుని బిడ్డలారా, ఇప్పుడు అగ్ని ఆడకొచ్చింది, భూలోకానికి వచ్చింది. ఆడకొచ్చింది, శావుకుల మీదకి వచ్చేసి లోపల ఉంది పరిశుద్ధాత్మ. ఆ శావుకుల్లోది సంఘానికి వెళ్ళిపోతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 33వ కీర్తన, 133వ కీర్తన చదవండి. ఒక మాట ముగిస్తాను. సహోదరుల ఐక్యత కలిగి ఎంత మేలు, ఎంత మనోహరము. అది తల మీద పోయబడి ఆరోను గడ్డ మీదగా కాడి అతడు అంగీల అంచుల వరకు దిగజారిన పరిమళ తైలం వలె ఉండును. సియోను కొండల మీదకి దిగవచ్చు, హెర్మోను మనుషు వలె ఉండును. ఆశీర్వాదము, శాశ్వత జీవము అక్కడ ఉండవల్లని యెహోవా సెలవించున్నాడు. ఇది సంఘమునకు సంకేతంగా ఉన్న కీర్తనగా 133వ కీర్తన. ఐక్యత అంటే సంఘము. లేక ఆరోను తల మీద ఏముండాలి చెప్పండి? పరిశుద్ధాత్మ ఉంటుంది. ఆయన గడ్డం అంటే ఒక ప్రతిష్ట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంగి అంటే సంఘం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అభిషేక్తుడు మాట్లాడుతున్నప్పుడు పరిశుద్ధాత్మ సంఘం మీదకి దిగుతూ ఉంటుంది అగ్ని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా అనుభవంలో నేను చెప్తున్నాను. సంఘమే కాకుండా కొన్ని గృహాలు దర్శించి మాట్లాడుతుంటే పరిశుద్ధాత్మ పొంది అన్యులు గంతులేసి భాషలు మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాక్యం చెబుతుంటే ఆత్మతో నింపబడి పరిశుద్ధాత్మ అగ్ని పడి దేవునికి స్తోత్రం, హల్లెలూయా ఆరాధించిన వాళ్ళు ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, కనుక
ఇక్కడ మనం చదువుకున్న భాగంలో ఆరోన్ అంటే దేవుని సేవకుడు. ముందు అతని తల మీద నుంచి అగ్ని దిగి, పరిశుద్ధాత్మ దిగి, సంఘం అంటే సంఘము సాదృశ్యం. అక్కడ ఆశీర్వాదాలు శాపం ఏంటి ఉంటాయి? శాశ్వతమైన ఇది అనుభవం కలిగిన దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు అలాంటి అనుభవం కలిగిన సంఘాలు కూడా లేవు. చాలా పరిశుద్ధాత్మతో నింపబడే సంఘాలు, ఆత్మతో నింపబడే సంఘాలు, అనేక సంఘాలు ఉన్నాయని యేసు ప్రభు రాకడ గురించి చెప్పాడు, వస్తాయని. కనుక దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అగ్నిగా ఉండి 4 అనుభవాలు చేశాడు. పాత నిబంధనలో అగ్నిగా దిగువచ్చి సేవకుల్లోకి వచ్చి అద్భుతాలు సూచకులు చేసి సంఘాలు స్థాపించాడు దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అగ్నితో నింపబడిన యొక్క పెంతెకొస్తు దినం నిలబడి అగ్ని పొందుకున్న తోమ గారు మన భారతదేశానికి ఎప్పుడో వచ్చాడు. 2000 సంవత్సరాల క్రితమే వచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ముందు కేరళ వచ్చాడు. అలాగనే కేరళలో ఏలే గారు వేసిన పందెం ఒకటి వేశాడు బ్రాహ్మణుల మీద. ఏం పందెం వేసాడు తెలుసిన? సముద్రంలో అక్కడ ఎవరికి సూర్యుడికి ఆరాధన చేస్తున్నంట బ్రాహ్మణులంతా. ఆయనకు పోయే వరకు ఈయన అగ్ని లేగి ఆడ పెట్టుకున్నాడు అంట. అబ్బాయి, నిజంగా సూర్యుడు దేవుడైతే మీరు సముద్రంలో దిగి సూర్యుడికి నమస్కారం చేస్తున్నారు కదా, దోష నీళ్లు తీసుకొని పైకి ఎగరేసి మీ దేవుడి చేత పైన ఆపేస్తారా అన్నాడంట. లేదా నేను చేస్తాను, మా దేవుడు నమ్ముతానని తోమగారు పందెం వేశాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే మీరు చాలా మంది ఉన్నారంట, మీరే చేయమన్నట్టు, ఏరే చేయమంట. వాళ్ళు పోయి అందావు పట్టు సముద్రం అల్లం ఆగలేదంట. ఆ నీళ్లు పైకి ఎక్కినా కానీ కింద పడతానే ఉండేయంట. ఈ తోమగారు దిగారంట, సముద్రం అల్లం ఆగిపోయినాయి అంట. దోష నీళ్లు పైకి ఎగితే పైన ఆగిపోయినాయి అంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ సముద్రం గుంట కనపడుతుందంట, ఆ దోషుడు గుంట. చూసారా? అప్పుడు ఈయనే యేసుక్రీస్తు అని చెప్పి అమ్మడబడి ఈయనప్పటి ఏంటి దేవుని యేసుక్రీస్తు నమ్ముకున్నారట. ఈయనలో ఏముంది? అగ్నితో నింపడి వచ్చేసా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాంటి మహానుభావుడు భారతదేశానికి వచ్చి సంఘాలు స్థాపించాడు. మొట్టమొదటగా ఈ భారతదేశంలో ఉన్న భక్తులకి ప్రజెంటేషన్ ఏదంటే ఎవరికి ఇస్తాడు దేవుడు? ఎవరికి ఇస్తారండి? తోమలో కొండ మీద మద్రాసులో చచ్చిపోయారు. బడిసిపెట్టి పురుషు చంపేశాడు. ఆయన అత్సాక్షి అయిపోయినాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగని అగ్ని వాళ్ళలో ఉండి పరిశుద్ధాత్మ దిగివచ్చి పని చేయించుకుంటుగా మనకు అర్థమవుతుంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుచేత ఈ రాత్రికాల సమయంలో దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ సహోదరుడు చేసిన సత్కార్యం అందరికీ మంచి భోజనం, సేవకుడికి మంచి భోజనం పెట్టి వస్త్రం బహుకరించి కుటుంబం ఆశీర్వాదం కొరకు ఈ కూటం పెట్టుకోవాలన్న సందర్భంలో దేవుడు నా ఆత్మకి ఇచ్చిన మెసేజ్ నేను మీకు చెప్పాను. ప్రార్థన చేసుకున్న కళ్ళు మూసుకో. జాన్ పాల్ గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశ్రదలు కాన్బుతుడుగు తండ్రి, కృప కలిగిన మా యేసు జీవాధిపతి మీకు వందనాలు. అగ్నియున్న దేవుడా మీకు వందనాలు తండ్రి. అనాది కాలములో ప్రభు అగ్నిగా వచ్చి ప్రత్యక్షమై ఆయా భక్తులను ప్రభు మీరు ఆశ్రయించి దీవించిన ఆయన నీ కృపలో బలపరిచినందుకే వందనాలు చెల్లిస్తున్నా. 2000 సంవత్సరాల క్రితం మా మధ్యకు వచ్చిన ఆయన అగ్నిగా ఉండి మమ్మల్ని బలపరిచిన ఆయన నశించిపోతున్న అనేక